నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ పై చేయి సాధించే దిశగా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ ఇంకా బలంగానే ఉందని ప్రజలకు సంకేతాలు ఇవ్వాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. 1-2 స్థానాలు తప్ప బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు దాదాపు ఫైనల్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని మరోసారి ఇక్కడి నుంచి పోటీకి దించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ విషయాన్ని రంజిత్ రెడ్డి సైతం బహిరంగంగానే ప్రకటించారు. మరోసారి పోటీ చేయాలని కేటీఆర్ తనతో చెప్పినట్లు ఆయన ఈ రోజు మీడియాకు వెల్లడించారు. తన పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై ఫోకస్ పెట్టాలని కేటీఆర్ తనకు సూచించినట్లు ఆయన చెప్పారు. ఖమ్మం ఇక్కడి నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వానికి కేటీఆర్ తో పాటు జిల్లా నేతలు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మరోసారి బరిలోకి దిగడం ఖాయం అని తెలుస్తోంది. వరంగల్లో పసునూరి దయాకర్ ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి దయాకర్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాలోత్ కవిత ఎంపీగా ఉన్నారు. అయితే డోర్నకల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కవిత తండ్రి మాజీ మంత్రి రెడ్యానాయక్ పేరును బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత లేదా రెడ్యానాయక్ లో ఒకరిని పోటీకి దించే అవకాశం ఉంది. ఒకవేళ రెడ్యానాయక్ ను పోటీకి దించితే కవితకు మహబూబాబాద్ లేదా డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. జహీరాబాద్ గత 2 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీబీ పాటిల్ పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనకే మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోతుంగటి రాములు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఇక్కడ నుంచి బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఈసారి పోటీకి దించాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. పెద్దపల్లి గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి మాజీ ఎంపీ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఇక్కడి నుంచి తన అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వినోద్ కుమార్కే మరోసారి అవకాశం దక్కనుందని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక సికింద్రాబాద్ నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన తలసాని సాయి కిరణ్ యాదవ్కే మరోసారి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. ఇక మల్కాజ్గిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఉప్పల్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ గూటికి చేరిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీకి దించాలని పార్టీ భావిస్తుంది. ఇక ఆదిలాబాద్ ఇక్కడ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నగేష్కే ఛాన్స్ ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భువనగిరి ఇక్కడి నుంచి విద్యార్థి ఉద్యమ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గత 2 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీసీ అభ్యర్థినే బరిలోకి దించింది బీఆర్ఎస్. దీంతో ఈసారి కూడా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన బాలరాజు యాదవ్కు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికైన ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పేరు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎంఐఎం కంచుకోటగా ఉన్న ఈ సీటు విషయంలో బీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే దాదాపుగా ఇవే ఫైనల్ అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే బీఆర్ఎస్ అధికారికంగా లిస్టు రిలీజ్ చేసే వరకు ఆగాల్సిందే.